ఉమ్మడి యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కమింగ్ టు ద మజాకా సార్, మజాకా మూవీ ఫ్రాంక్ చెప్పాలంటే అది చాలా మందికి నచ్చింది. మెయిన్గా రివ్యూ రైటర్స్ కానీ వీళ్ళకి కానీ నచ్చకపోవడానికి వాళ్ళు అంటే ఇది బాగాలేదు, ఇది ఇట్లుంటుంది అని చెప్పేసి ఇట్లా రాసి మీరు విన్నప్పుడు కానీ సో మీకు అనిపించింది ఏంటి సార్? కంప్లైంట్స్ ఏం లేవండి. ఇప్పుడు అది కమర్షియల్ సినిమా కాబట్టి కమర్షియల్ సినిమాకి అలాగే ఉంటుంది. ధమాకా సినిమాని ఎవడు పోగొట్టారు సార్? 100 కోట్లు చేసింది అంతే కదా. ఇదంతా వదిలేసేయండి. ట్రిపుల్ బాహుబలికి 2.5 ఇచ్చాము మనం ఇంకా మన వరల్డ్ లోకి సినిమాని తీసుకెళ్లి పెట్టిన సినిమాకి 2.5 ఇచ్చాం. అది కమర్షియల్ సినిమాకి అసలు రివ్యూస్ ని పట్టించుకోకూడదు, చూడకూడదు. నేను ఈ సినిమాకి కాదు, అసలు రెండో సినిమా తర్వాత నాకు అర్థమైంది మన సినిమాలని ఎక్కుతారు, మనం దాన్ని అసలు పట్టించుకోవద్దు. సినిమా ఆడిందా లేదా, జనం నచ్చిందా లేదా, అది ఆ విషయాన్ని సీరియస్ తీసుకుంటాం. ఇక ఈ కమర్షియల్ సినిమాకి రివ్యూ రైటర్లు ఇక వాళ్ళు వదిలేయలే. ఆ మూవీ చూస్తూ ఉంటే భలే ఫన్ అనిపిస్తుంది సార్. ఈవెన్ ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా, ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ అయితే కొంచెం డౌన్ అన్నట్టు అనిపించినా కానీ సో ఆ మీటర్కి తగ్గట్టు కరెక్ట్గా డీల్ చేశారు అనిపించింది. కానీ ఎక్కకపోవడానికి ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఐ కాంట్ సే దట్. సార్, అంశు గారు మీకు అంత క్లోజ్ అవ్వడానికి ఏంటి రీజన్ ఏంటి సార్? ఆవిడకి ఫస్ట్ కథ నేనే చెప్పే సార్. పాయింట్ ఏంటంటే వెతికి మరి మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేనే. రెండు, నేను నైట్ ఇంట్లో ఏదో ఫోన్ లో ఇంటర్వ్యూలు చూస్తుంటే ఆవిడ కనపడింది. సడన్ గా లేచి కూర్చొని వెంటనే అది ప్రొడ్యూసర్ గారికి పంపించి, సార్ ఈవిడ ఎక్కడుందో పట్టుకోండి సార్ అని ఫస్ట్ ఆవిడని ఐడెంటిఫై చేసింది నేనే. సో ఆవిడతో మాట్లాడింది నేను. సో ఆవిడకి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నా నెంబర్ నుంచి ఆవిడకి ఫోన్ వెళ్ళింది, నా ఫోన్లో నుంచి వీడియో కాల్లో అని ఆవిడకి అదే ఉంది. సో ఏం అడగాలన్నా నా నుంచి అడగడం. మనకేంటంటే అప్పట్లో హీరోయిన్ మళ్ళీ మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం చాలా గౌరవంగా చూసుకోవాలి ఆవిడ ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీ అన్నీ వదిలేసుకుని వస్తుంది అన్న దాంట్లో మనం చాలా కేరింగ్గా గౌరవంగా ఉంటాం. సో ఆ కంఫర్ట్ నాకు ఫస్ట్ సినిమా నుంచి అండి. సినిమా చూపిస్తున్నాం అప్పుడు కూడా అవిక వాళ్ళ మదరు ఫాదర్ లేకుండా ఒక్క రోజు కూడా ఆవిడ కెరియర్లో షూటింగ్ వెళ్ళా. ఫస్ట్ డే మా సెట్కి వచ్చిందండి. సెకండ్ డే నుంచి సినిమా అయిపోయేంత వరకు ఒక్క రోజు కూడా రాలేదు ఆవిడ. తర్వాత నాతో ఆవిడ అన్నది, వాళ్ళ మదర్ అన్నారు, ఆవిడ అన్నారు, ఎందుకోనన్నా నువ్వు ఉంటే మాకు బాగా అనిపించింది అని. సో ఆ రోజు కూడా నా ఫీలింగ్ ఏంటంటే నా కళని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చిన ఒక హీరో, ఒక హీరోయిన్, వీళ్ళు లేకపోతే నా లైఫ్ ముందుకు వెళ్దు కదా అని అసలు వాళ్ళిద్దరిని డెమిగాడ్స్ లా చూసుకునేవాడిని. నాకు అప్పటి నుంచి అదే అలవాటు. హీరోయిన్స్ని కానీ హీరోస్ని కానీ నా దృష్టిలో నా కెరియర్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళ ఫీల్ అవుతా. సో ఇప్పుడు ప్రతి వాళ్ళకి సార్ మనం బయట వింటుంటాం చూసారా, ఏంటిది హీరోయిన్ మీద క్రష్ ఉంటుంది, ఇది ఉంటుంది. నాకు అప్పటి వరకు ఉన్నా కూడా, అంతకు ముందు ఎప్పుడన్నా ఉన్నా కూడా అక్కడికి వచ్చేసరికి నేను వాళ్ళని వేరేలా ట్రీట్ చేస్తా. అది కొంతమందికి వీడు కొంచెం అతి చేస్తానని కూడా అనిపిస్తచ్చు. బట్ నాకు చాలా ప్రెషియస్ విషయం ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం దాని తాలూకు మోతాదు తగ్గిన ఫస్ట్ సినిమాకి అయితే అది ఉంది. బట్ ఈవిడిది ఏంటంటే ఒక తెలియని ఎస్టర్, అప్పుడు హీరోయిన్ కదా, మనకి ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం ఈవెన్ ఏ భానుప్రియ గారితో వర్క్ చేసినా, ఎవరితో వర్క్ చేసినా వాళ్ళు చాలా అపురూపంగా చూస్తాం. అసలు వీళ్ళందరిని వదిలేసండి. మా సినిమాలో ఆయన పేరు గుర్తురాలేదు, మన సుధాకర్ అని మన మురళీశర్మ గారి దగ్గర వర్క్ చేస్తుంటారు. ఆయన యాక్సిడెంట్ అవుతే, మీరు సినిమా చూసారా? ఏది సార్? మజాకా. చూసాను సార్. మజాకాలో అదే ఆయనకి యాక్సిడెంట్ అవుతుంది. మురళీశర్మ దగ్గర ఒక సుధాకర్ ఒక ఆయన వర్క్ చేస్తుంటే తీసేయండి, కాల్ తీసేయండి అంటాడు. సో ఆయన ఉన్నారు కదా, నాకు ఆయన టీవీలో చూసాం మనం, ఎప్పుడు దూరదర్శన్. మీరు నమ్మండి, ఆయన 3 days షూట్ చేసి 3వ రోజు వెళ్ళిపోతుండే. ఆయన సెకండ్ ఇస్తే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. నేను చిన్నతనంలో టెలిస్కూల్లో అలాంటి దూరదర్శన్లో చూసిన ఒక ఆయన నా సినిమాలో వచ్చి పనిచేశాడు. ఆయన నా వర్క్ అప్రిషియేట్ చేసి పెద్ద పెద్ద స్టార్స్తో రోజుకి 5 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు తీసుకునే పెద్ద పెద్ద హీరోలతో చేసినప్పుడు కూడా అంత ఎమోషన్ రాదు. అంటే ఈయన మళ్ళీ ఈయనతో పని చేయగలుగుతాం లేదో తెలియదు, నా సినిమాలోకి వచ్చారు అన్నది ఆ ఫీలింగ్. అది బాగా ఉండడం వల్ల, ప్లస్ ఎప్పుడైనా అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటారు, వీడితో మాట్లాడొచ్చు, ఆ కంఫర్ట్ మనకు ఉంది, ఇతని మైండ్లో ఏది లేదు అన్న తర్వాత మనకి ఆ స్పేస్ ఇస్తారు. ఈవెన్ అంశు గారితో కూడా నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రసన్న ఇస్
హీస్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ అనే ఆ టైప్ ఆఫ్ అఫెక్షన్ అనేది కూడా చూపిస్తే ఆవిడ దగ్గర నుంచి మాట్లాడుతుంటే వాట్ ఇస్ దిస్ అని మనకి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సార్ మన మైండ్ లో రెండో ఆలోచన లేదు అన్నది ఆడవాళ్ళు పట్టుకుంటే మనకి ఆ స్పేస్ ఇస్తారు. నేను కూడా మా వైఫ్ని తీసుకెళ్లి పరిచయం చేశా, మా పిల్లలతో ఆవిడ ఆడుకోవడం, మా ఫ్యామిలీ నుంచి ఆవిడకి ఏదైనా పంపించడం, ఆవిడ మా ఫ్యామిలీకి ఏదైనా పంపించడం. నేను వీడియో కాల్, మా వైఫ్ షూటింగ్లో ఉన్నప్పుడు వీడియో కాల్ మాట్లాడితే తను తీసుకుని ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో అది మనం చాలా జెన్యున్ గా ఫీల్ అయ్యి మనతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ స్పేస్ ఇవ్వడంలో నాకు హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. మీరు అంత అపురూపంగా చూసుకుంటుంటే బాగా అనిపించింది. అవును, చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఏంటంటే అప్పుడెప్పుడో చూసిన హీరోయిన్ మళ్ళీ తీసుకురావడం కానీ ఆ ఫ్యాక్టర్స్ కూడా చాలా చక్కగా పనికొచ్చాయి. అండ్ సార్ మీ దగ్గర నుంచి ఈ అర్జున్ రెడ్డి అండ్ కొన్ని కంప్లీట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో ఉన్న ఒక సీరియస్ మూవీ ఏమన్నా ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యాలి సార్, చాలా చెయ్యాలి, చూడాలి. అది మనం మాటలు చెప్పడం కంటే చేసుకుంటూ వెళ్తే బెటర్. బట్ డెఫినెట్ గా చెయ్యాలి. అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లో మెయిన్ గా కొన్ని లెక్కలు ఉంటాయి కదా చూడండి, సాంగ్స్ అని లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేసి, సో మెయిన్ గా ఏంటంటే ఆ స్టోరీ అని చెప్పేసి సీరియస్ సబ్జెక్ట్. అవును, ప్రసన్న గారి దగ్గర నుంచి వస్తుందా అసలు? ఉంది సార్. ఒకటి డెఫినెట్ గా ఒకటైతే ఆల్రెడీ విలేజ్ సినిమా ఒకటి. నాకు తెలిసి సినిమాలో ఒక్క జోక్ కూడా ఉండదు. నాకు తెలిసి లేదు అనుకుంటా సార్. అన్యాయం చేయండి కానీ సార్, మరీ అంత అన్యాయం వద్దు సార్. సినిమానే అలాంటిది, ఓకే, ఆ కథే అలాంటిది. సో అలాంటిది ఒకటి జరుగుతుంది, చూద్దాం ఇమీడియట్ గా. ఓకే.